సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు పబ్జీ గేమ్ ఎవరైతే ఎక్కువగా ఆడుతుంటారో వాళ్ళ కోసం ఒక మంచి అప్లికేషన్ గురించి పరిచయం చేయబోతున్నాను. సో వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఒక 500 లైక్స్ టార్గెట్ పెట్టుకుందాం. సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఈజీగా టార్గెట్ అనేది రీచ్ అయిపోతాం. సో లైక్ చేయండి అండ్ అలాగే మీరు ఎంతసేపు పబ్జీ మొబైల్ ఆడతారనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఎన్ని గంటలు ఆడతారనేది కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను మీరు ఎంతసేపు ఆడతారనేది. అండ్ ఇప్పుడు మన టాపిక్ లోకి వచ్చేస్తే అసలు ఈ అప్లికేషన్ ద్వారా యూజ్ ఏంటి అనేది ముందుగా చెప్తాను. సో ఈ యాప్ ద్వారా యూజ్ ఏంటంటే, మీరు పబ్జీ గేమ్ అనేది ఆడేటప్పుడు మీకు కాల్స్ వచ్చినా లేదంటే ఎస్ఎంఎస్లు కానీ వచ్చినప్పుడు మనకు ఒక్కోసారి ఏమవుతుందంటే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది లాస్ అవుతుంది కదా. సో అలా కాకుండా మనకు ఈ గేమ్ ఆడేటప్పుడు అంటే పబ్జీ గేమ్ ఆడేటప్పుడు ఈ యాప్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా కాల్స్ అనేవి డిస్కనెక్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఎస్ఎంఎస్లో వచ్చిన మనకు అలర్ట్ అనేది చూపించదు. సో ఇంకా నోటిఫికేషన్లు వచ్చినా సరే మనకు చూపించదు అనమాట. సో మీరు అనుకోవచ్చు దీనికోసం యాప్ ఎందుకు యూజ్ చేయాలి, ఏరోప్లేన్ మోడ్లో పెడితే అయిపోతుంది కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు వాట్సాప్ నుంచి కానీ నెట్ అనేది ఆన్లో ఉన్నప్పుడు వాట్సాప్ నుంచి కానీ ఇంకా ఫేస్బుక్ నుంచి కానీ వచ్చే మెసేజ్ అనేటివి అలాగే వస్తుంటాయి. సో కాకపోతే మీరు ఈ యాప్ అనేది యూజ్ చేస్తే ఆ మెసేజ్ కూడా మనకు రావన్నమాట. సో ఇప్పుడు యాప్ అనేది ఎలా యూజ్ చేయాలని చెప్తాను. సో ముందుగా యాప్ నేమ్ వచ్చేసి గేమింగ్ మోడ్. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం లేదు, సింపుల్గా ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసి మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, సో ఇది ఒక పబ్జీ గేమ్కి కాదు, మీ మొబైల్లో ఎన్నైతే గేమ్స్ ఉన్నాయో అన్ని గేమ్స్కి వర్క్ చేస్తుంది. అంటే ఏ గేమ్ అయినా సరే ఆడే టైంలో మనకు కాల్స్ కానీ ఎస్ఎంఎస్ కానీ ఇంకా వేరే నోటిఫికేషన్స్ కానీ రాకుండా ఈ యాప్ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఏం లేదు, యాప్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా సైడ్కి స్లైడ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఎలా ఇందులోకి గేమ్స్ అనేవి యాడ్ చేయాలని చూపిస్తుంది. సో ఇక్కడ నేను ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసి ఇప్పుడు నేను గేమ్ అనేది యాడ్ చేస్తాను దీంట్లోకి. సో ఈ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మన మొబైల్లో ఉన్న గేమ్స్ కానీ యాప్స్ కానీ అన్ని చూపిస్తుంది అనమాట. సో దీంట్లో నుంచి నేనైతే పబ్జీ గేమ్ అనేది సెలెక్ట్ చేశాను. నేను పబ్జీ అనేది చూపించాలనుకున్నాను కాబట్టి పబ్జీ గేమ్ అనేది సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా యాడ్ అయిపోతుంది దీంట్లోకి. సో యాడ్ అయిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇక్కడ నుంచి ప్లే అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే పక్కన మనకు సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఐకాన్ అనేది కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపిస్తుంది. సో ఫస్ట్ మీరు అక్కడ పైన ఆన్ చేయాలన్నమాట. సో ఆన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వైఫై అనేది ఆన్ చేయాలని చెప్పేసి అడుగుతుంది. సో వైఫై అనేది మీరు ఆన్ చేయాలనుకుంటే ఆన్ చేసుకోండి. అంటే గేమ్ ఆడే టైంలో మీరు వైఫైతో వాడుకుంటే వైఫై, లేదా మీరు మొబైల్ డేటా వాడుకుంటే మొబైల్ డేట్ కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు డిస్ప్లే బ్రైట్నెస్ అని ఉంటుంది. సో డిస్ప్లే బ్రైట్నెస్కి వచ్చేసరికి మీరు డిస్ప్లే బ్రైట్నెస్ అనేది ఒక్కోసారి మీకు ఆటోలో ఉంటే మనకి ఇది మాన్యువల్ మోడ్లో చేస్తుంది అనమాట. అంటే మీరు ఒక్క పబ్జీ గేమ్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం మీకు బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది, మిగతా టైంలో బ్రైట్నెస్ అనేది పెరగదు. సో ఈ విధంగా మీరు బ్రైట్నెస్ అనేది మీకు నచ్చినంతగా మీరు పెట్టుకోండి. సో ఇక్కడ నేను బ్రైట్నెస్ పెంచినా కానీ పెరగట్లేదు. నేను ఎప్పుడైతే గేమ్ ఓపెన్ చేస్తానో అప్పుడు మాత్రం నాకు బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది. నేను ఇక్కడ ఒక 60% పెట్టాను బ్రైట్నెస్ అనేది. అండ్ ఇంకా కిందకి వచ్చేసి మనకు చేంజ్ రింగ్ టోన్ వాల్యూమ్ అని చెప్పేసి ఉంటుంది. సో రింగ్ టోన్ వాల్యూమ్ అనేది చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి కింద చేంజ్ మీడియా వాల్యూ అని ఉంటుంది. సో చేంజ్ మీడియా వాల్యూ కూడా మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అంటే మనకు సౌండ్ అనేది ఏ విధంగా రావాలనేది అడుగుతుంది గేమ్ అనేది ఓపెన్ చేసినప్పుడు. సో మీకు నచ్చిన విధంగా మీరు పెట్టుకోండి. అండ్ కిందికి వచ్చేసిన తర్వాత మనకు ఆటో రిజెక్ట్ కాల్స్ అని ఉంటుంది. సో ఇదైతే మీరు ఆన్లో పెట్టుకున్నారంటే మీకు కాల్స్ వచ్చినప్పుడు కాల్స్ అనేవి రిజెక్ట్ అవుతాయి ఆటోమేటిక్గా. అండ్ అలాగే మీరు ఇక్కడ కంటిన్యూ పైన ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా సెట్ డిఫాల్ట్ అని వస్తుంది. సో సెట్ డిఫాల్ట్ అనేది చేసేయండి. అండ్ నోటిఫికేషన్స్ కూడా బ్లాక్ చేయాలని అడుగుతుంది. సో నోటిఫికేషన్స్ కూడా మీరు బ్లాక్ చేయాలనుకుంటే బ్లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు నోటిఫికేషన్ బ్లాక్ చేసేటప్పుడు మీకు పర్మిషన్ అనేది అడుగుతుంది. సో పర్మిషన్ అనేది ఇచ్చేసేయండి. సో యాప్కి పర్మిషన్ అనేది ఇచ్చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత క్లియర్ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు పబ్జీ గేమ్ అనేది ఆడేటప్పుడు ఒకవేళ మీ బ్యాక్గ్రౌండ్లో యాప్స్ అనేవి రన్ అవుతే వాటిని క్లియర్ చేయాలని చెప్పేసి అడుగుతుంది. సో చేయాలనుకుంటే చేయండి. సో నేనైతే ఇచ్చేస్తున్నాను. సో కంటిన్యూ అనే ప్రెస్ చేస్తున్నాను. సో ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ పర్మిషన్ అడుగుతుంది. అండ్ మళ్ళీ యాప్ అనేది సెర్చ్ చేసి మీరు యాప్కి పర్మిషన్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసి బ్యాక్ వచ్చేసేయండి. అండ్ బ్యాక్ వస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ ఇంకా ఏం లేదు, మీరు చేయాల్సిన పని ఏం లేదు. సో ఇంత మీరు చేయాల్సిన పని. అండ్ బ్యాక్ వచ్చేసి మీరు ఆటోమేటిక్గా మీ గేమ్ అనేది ఓపెన్ చేయండి. సో మీ గేమ్ అనేది ఓపెన్ చేస్తే చూడొచ్చు ఇక్కడ నేను బ్రైట్నెస్ అయితే ఏదైతే సెట్ చేస్తానో ఆ బ్రైట్నెస్కి వచ్చేసింది నాకు ఇప్పుడు ఈ గేమ్ అనేది. సో నేను 60 బ్రైట్నెస్ సెట్ చేస్తాను. సో 60 బ్రైట్నెస్కు ఈ గేమ్ అనేది వచ్చేసింది. అండ్ ఇప్పుడు నేను గేమ్ ఆడేటప్పుడు 60 బ్రైట్నెస్లో ఉంటుంది. అండ్ అలాగే నాకు ఏమైనా కాల్స్ వచ్చినా మెసేజ్ వచ్చినా కానీ ఆటోమేటిక్గా కాల్స్ కానీ మెసేజ్ కానీ రిజెక్ట్ అనేది అయిపోతాయి అన్నమాట.
సో చాలా అంటే చాలా యూస్ఫుల్ యాప్స్. సో పబ్జీ ఎవరైతే ఆడతారో గేమ్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ముందుకు ఎనిమి వచ్చిన తర్వాత మనము ఎనిమిని చంపేటప్పుడు మనకు కాల్ అనేది వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా నెట్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. సో మళ్ళీ మనం నెట్ అనేది కనెక్ట్ చేసే లోపు మననే ఆ ఎనిమి అనేది వేసేస్తాడు. సో ఆ విధంగా అవుతుంది కాబట్టి మీరు ఈ యాప్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయండి. సో యూజ్ చేస్తే మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. కాల్స్ అనేవి రిజెక్ట్ చేస్తుంది అండ్ అలాగే ఎస్ఎంఎస్లు వచ్చిన ఎస్ఎంఎస్లు కూడా రిజెక్ట్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న టాపిక్. సో ఈ టాపిక్ ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నైస్ డే, బాయ్, జై హింద్.